నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 18 నెలల శ్రమ నిన్న విశాఖపట్నంలో కొంతవరకు గ్రౌండ్ అవ్వటం జరిగింది. రాష్ట్రం మొత్తం 20 లక్షల ఉద్యోగాలే కల్పన చెయ్యాలి అనే దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తా ఉంటే ఒక్క వైజాగ్ లోనే 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు ముందుకు నడుస్తా ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ గొప్ప ప్రగల్భాలు పలికే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు యావత్ భారతదేశంలోనే నిరుద్యోగ రేటు 5.2% ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం నిరుద్యోగ రేటు 8.2%. భారతదేశంలోనే అత్యధిక నిరుద్యోగ రేటు కలిగినటువంటి రాష్ట్రంగా ఈరోజు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం తేలిపోయింది. మరి ఇదేనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అధికారంలోకి వస్తానే మేము కల్పిస్తామన్నటువంటి ఉద్యోగాలను యువతకు కల్పించేది, నిరుద్యోగ శాతాన్ని రాష్ట్రంలో తగ్గించేది?